ఎటు చూసినా కంప్యూటర్లు, దానికి సంబంధించిన పరికరాలు, యంత్రాలు. పలకరించినా మాట్లాడలేనంతగా పనిలో నిమగ్నమైన మనుషులు. ఇంత బిజీగా ఉన్న ఈ కంప్యూటర్ సెంటర్ ఏ హైటెక్ హైదరాబాద్లోనిదో కాదు, విజయవాడ, విశాఖపట్నంలోనిది అంతకంటే కాదు. పచ్చని పైర్లు, పంట కాలువలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరులోనిది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకెళ్తే పశువులను చేలకు తోలుకెళ్లే కాపరులు, పొలం పనులకెళ్లే రైతులనే కాదు, ఇలాంటి ఆధునిక కంప్యూటర్ కేంద్రాన్ని చూడవచ్చు. ఇంటర్నెట్ ఆన్ చేసి పల్లెటూరి పిల్లగాలులు పీల్చుకుంటూ ప్రపంచాన్ని మీ కళ్ల ముందు సాక్షాత్కరింపచేసుకోవచ్చు. చిలువూరు గ్రామం చూడటానికి పెద్ద ఊరే అయినా 2 ఏళ్ల కిందటి వరకు కంప్యూటర్ అంటే ఏమిటో ఇక్కడి వారికి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు కంప్యూటర్ రంగంలో ఈ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అతి కొద్ది కాలంలో ఇంతటి విప్లవాత్మకమైన మార్పులు జరగటం వెనుక ఓ వ్యక్తి అచంచలమైన దీక్ష, మాతృభూమిపై మమకారం దాగి ఉన్నాయి. ప్రవాసాంధ్రుడైన కాట్రగడ్డ కృష్ణప్రసాద్ కాలానికి అనుగుణంగా తన ఊరు మార్పు చెందాలని కోరుకున్నారు. మరికొందరు ప్రవాసాంధ్రులతో కలిసి 2004లో ఓ కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. 2004 సంవత్సరం జాన్యువరిలో ఈ ప్రాజెక్ట్ని మేము ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి విజన్ పూరా, దట్ ఈస్ ప్రమోటింగ్ అర్బన్ సర్వీసెస్ టు రూరల్ ఏరియాస్ అనే విజన్తో కాట్రగడ్డ ఫౌండేషన్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. స్కూల్ చిల్డ్రన్ని, అన్ఎంప్లాయిడ్ యూత్ని, ఫార్మర్స్ని, ఉమెన్ని, హౌస్ వైఫ్స్ని ట్రైనింగ్ చేయడం జరిగింది. ఇలా కంప్యూటర్స్ పెట్టి నేర్పించడం చాలా బాగుందండి. బయటికి వెళ్ళి మేము నేర్చుకోలేము, డబ్బులు పెట్టి మనీ పే చేసినా వాళ్ళ సిస్టమ్ పైన గంట సేపు కూర్చోబెడతారు. 24 గంటలు మాకు టైం ఇవ్వరు కదా. ఇంకా ఇంట్లో కూడా కంప్యూటర్స్ అంటే ఉండే కొద్ది జనరేషన్ కంప్యూటర్ జనరేషన్ అవుతుంది కదా ముందు ముందు, అందుకని చెప్పేసి ఇంట్లో కూడా ప్రోత్సహిస్తున్నారు, బాగా నేర్చుకోండి, నేర్చుకోవడం మంచిది, ఉండే కొద్ది జనరేషన్ అనేది కంప్యూటర్ జనరేషన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాము. 2004 ఆగస్టు 20న చిలువూరు రాజీవ్ ఇంటర్నెట్ గ్రామంగా గుర్తింపు పొందింది. ప్రభుత్వ సంస్థలు సైతం ఇక్కడ్నుంచి తమ పనులు జరిపించుకునే వరకు గ్రామం ఎదిగింది. విదేశాల్లో స్థిరపడ్డవారు తమ వారితో ఇంటర్నెట్ ద్వారా నేరుగా సంభాషించుకోవటం వారిని మైమరపింపజేస్తోంది. ఇవాళ ఉన్న పరిస్థితులు అందుబాటులో లేనటువంటి ఇంటర్నెట్ అనేది చిలువూరు గ్రామంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమం ఇస్తూ, శిక్షణ ఇస్తూ, వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ, అలాగే స్టూడెంట్స్కి కూడా మంచి కార్యక్రమం నేర్పిస్తూ ఉన్నారండి. ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా ఈ శిక్షణ ఏర్పాటు తీసుకున్న వారు కూడా మిగతా వారందరూ కూడా చక్కగా రాజీవ్ గ్రూప్ కింద పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. కంప్యూటర్ శిక్షణతోనే ఈ ప్రస్థానం ముగియదని, గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ వినియోగం కల్పించి మరింత గుర్తింపు తీసుకొస్తామని కృష్ణప్రసాద్ తండ్రి అంటున్నారు. ఎంతోమంది పిల్లలు పైకి వస్తున్నారు, ఎంతోమంది నేర్చుకుంటున్నారు, ఎంతోమందిలో ఉత్సాహం చూస్తున్నాం. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే, ఎంత వరకలేస్తుంటే ఆ ఉత్సాహంతో ఇంకా ఎంతో కృషి చేసి సమాజానికి సేవ చేయాలని సంకల్పం కలుగుతుంది. ముందుగా ఇప్పుడు ఈ యొక్క మండలం అభివృద్ధి చేయటం వల్ల ఎన్నో వేల మందికి ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉందని విశ్వసిస్తున్నాం. ఆ డెవలప్మెంట్ కోసం త్వరలోనే ఒక కార్యరూపం దాల్చుతుందని, కలెక్టర్ గారి సహకారంతో పూర్తిగా అందుకుంటుందని విశ్వసిస్తున్నాం. తాను పుట్టిన గడ్డను మరువక జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన కృష్ణప్రసాద్ను ఆదర్శంగా తీసుకుంటే ఇక పల్లెలన్నీ ఇంటర్నెట్ గ్రామాలే అవుతాయి. వారు తిరిగి తీసుకునే అధికారం